శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం మన తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ నేదునూరు విలేజ్ కందుకూరు మండల్లో ఉందండి. దాదాపు ఈ దేవాలయంలో ఏ పండుగలు జరిగినా సరే చుట్టుముట్టు ఉన్న 10 గ్రామాలు కలిసి వస్తారండి. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద దేవాలయం. చుట్టుముట్టు ఉన్న 10 గ్రామాలు ఈ ఆలయానికి విశేషంగా విచ్చేస్తారండి. ఇక్కడ కనిపిస్తున్న రావి చెట్టు చుట్టుముట్టు ప్రదక్షిణలు చేశారు సంతానం కలగాలని చెప్పేసి. ఈ గ్రామానికి మరీ ముఖ్యంగా వివాహం జరగాలని చెప్పేసి ఇక్కడ ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదండి, ఉత్సవ విగ్రహాలని ఊరు మొత్తం తిప్పుతారండి రథం పైన. కొన్ని వేల మంది భక్తులైతే వస్తారు. మీరు ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన గోడలు చూసినే మీకు అర్థమవుతుంది. అలాగనే ఇక్కడ అరువు కూడా చూస్తున్నారు కదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇలా ఉండేటివి. మీరు గనక మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నానండి. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నా ఛానల్ కి కాదండి, మన హిందూ దేవాలయాలకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ దేవాలయం ధ్వజస్తంభం అండి. మీలో ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఆటంకాలున్నా ఈ ధ్వజస్తంభం దగ్గర చెప్పుకుంటే సాక్షాత్తు చెన్నకేశ్వర స్వామి వారి చెవులో వెళ్తుందని చెప్పేసి ఇక్కడికి రోజు వచ్చే భక్తుల నమ్మకం అండి. నా మనసులో ఉన్న సంకల్పం అయితే స్వామివారికి చెప్పుకున్నాను. అలాగనే దేవాలయం లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాం రండి. ప్రజెంట్ అయితే దేవాలయం తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయండి. మీకోసం నేను తెరిపించి మరి చూపిస్తాను. మొట్టమొదటిగా స్వామివారి వాహనాన్ని దర్శించుకోవాలండి. ఇక్కడనే కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మరీ ముఖ్యంగా స్వామివారి వాహనాన్ని దర్శించుకోవాలి. సో మీ 2 చేతులు జోడించి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మనం ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం రండి, నాతో పాటుగా మీరు కూడా. ఈ దేవాలయంలో మన పాదం ఎక్కడ మోపినా సరే అండి, మనకి అనుభూతి పొందుతాము. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అన్నట్టు. మరీ ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక్కసారి దర్శించుకుంటే చాలండి, మనసులో తెలియలేనంత దుఃఖం మొత్తం బయటికి ఒకటేసారి వచ్చింది. అమ్మవారిని చూడంగానే చాలండి, నేనైతే సాష్టాంగ నమస్కారం చేసి బయటికైతే వచ్చానండి. మరియు పక్కనే మనకి చెన్నకేశ్వర స్వామి వాళ్ళు ఉంటారు. ఆ పక్కనే మనకి గోదాదేవి అమ్మవారు ఉంటారండి. ఈ దేవాలయంకి వచ్చి గోదాదేవి అమ్మవారిని గనక మనము 2 కళ్ళతోటి అమ్మవారిని అలానే చూస్తుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ అనుభూతి ప్రతి ఒక్కరు పొందుతారు. అలాగనే దేవాలయం బయట చూశారు కదండి, ఎంత పెద్ద దేవాలయం అంటే మనకి ఆలయం గోడలు గాని, ఈ ఆలయం పిల్లర్స్ కానీ చూసిన అర్థమవుతుంది ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం చెప్పేసి. ఇక్కడ రక్షపాలకులుగా మనకి హనుమంతుల వారు దర్శనమిస్తారండి. ఇక్కడ శనివారం మరియు మంగళవారం కొన్ని వేల మంది భక్తులు విశేషంగా వచ్చి పూజించుకొని వెళ్తారండి. ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి బయటికి అస్సలకి వెళ్ళాలనిపించలేదండి. పక్కనే హోమగుండం కూడా ఉంది. ఇక్కడ శ్రీ రామనవమికి, హనుమాన్ జయంతికి కొన్ని లక్షల మంది భక్తులు చాలా విశేషంగా విచ్చేస్తారండి. అలాగనే దాదాపు 1 గంట సేపు పాటు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకున్నానండి. అలాగనే ఈ దేవాలయం లోపలికి చేరుకున్న తర్వాత ఆలయం లెఫ్ట్ సైడే మనకి పాదాలు శుభ్రం చేసుకునే స్థలం ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఈ దేవాలయంలో పాదాలు శుభ్రం చేసుకునే స్థలం అండి. అలాగనే కొంచెం ముందుకు వెళ్ళినాం అనుకో, లోపల మనకి ఈ దేవాలయానికి సంబంధించిన వంటశాల కనిపిస్తుందండి. శ్రీ రామనవమికి, హనుమాన్ జయంతికి మరియు ఇతర విశేషమైన పూజలు జరిపేటప్పుడు అన్నప్రసాదానికి ఇక్కడనే వండుతారండి. అలాగనే మనం బయటికి వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి శ్రీ రామనవమికి, హనుమాన్ జయంతికి మరియు వైకుంఠ ఏకాదశికి, అలాగనే అయ్యప్ప స్వామి వారి మండల దీక్ష చేస్తారు కదండి, అప్పుడు ఈ దేవాలయం మొత్తం చాలా గ్రాండ్ గా సెట్స్ వేస్తారండి. దానికి సంబంధించిన సామాన్లు మొత్తం ఇక్కడైతే మనకి అందుబాటులో ఉంటాయి. అలాగనే మనకి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, అయ్యప్ప స్వామి వారి దీక్ష 41 రోజులు పఠించి ప్రతిరోజు నిత్యం గణపతి హోమం జరుపుతారండి. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఈ దేవాలయానికి సంబంధించిన సన్నిధానం చూస్తామండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడనే ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు దాదాపు 100 మంది పైగా ఇక్కడ అయ్యప్ప స్వామి వారి మాల వేసుకున్నారు, స్వీకరించారండి. వాళ్ళందరికీ సన్నిధానం ఇదే. 2 చేతులు జోడించి సిద్ధి వినాయక స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని, అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవాలని కోరుతున్నాను. ఈ దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి మాల దీక్ష తీసుకున్న వాళ్ళ లిస్ట్ అండి. అక్కడ గురుస్వామి వాళ్ళ లిస్ట్ కూడా ఉంది. అలాగనే బయటకు వచ్చిన తర్వాత వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఎంత విశాలమైన స్థలం ఉందో. ఈ దేవాలయానికి సంబంధించిన రూట్ మ్యాప్ మరియు అడ్రస్ క్లియర్ గా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, తప్పకుండా చూసి వెళ్ళండి. మీరు హైదరాబాద్ నుంచి సిరిశలంకి వైపుగా వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీకు పాసిబుల్ ఉంటే వెళ్ళాలని కోరుతున్నాను. ఈ రోజు ఈ దేవాలయాన్ని
చాలా అంగరంగ వైభవంగా డెకరేషన్ చేశారండి. దాదాపు 5 నుంచి 10,000 మంది పైగా భక్తులు వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదాలు అందించారు. అలాగని ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగనే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఈ దేవాలయం టైమింగ్స్ అండి. ఈ దేవాలయంలో ఈరోజు ఇడుముడి పూజ అండి. చాలా ఘనవైభవంగా పూజలైతే జరిపించారు. ఉదయం గణపతి హోమం గాని, సుబ్రహ్మణ్య స్వామివారి పూజ గాని, అయ్యప్ప స్వామివారి పూజ గాని, అభిషేకం గాని చాలా అంటే చాలా విశేషంగా జరిపారు. దయచేసి స్వామివారి హారతి మీరు తీసుకోండి. నేదునూరు గ్రామం ఇరుముడి పూజ మ్యాక్సిమం 3,000 మంది ఉండొచ్చు. 85 మంది స్వాములు ఉన్నారు కాబట్టి ఇంటూ 5. ఇడుముడి పూజ అయిపోయిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నప్రసాదం చేశారు. తర్వాత చెన్నకేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ప్రతి ఒక్క స్వామికి అన్నప్రసాదం పెట్టారండి. మీరు చూసిన ఈ స్వామి పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ యాదవ్ అండి. నా బెస్ట్ ఫ్రెండ్ అండి. దాదాపు 15 సంవత్సరాల నుంచి నా కష్టాల్లో నా సుఖాల్లో ఉన్న పర్సన్ అండి. ఈ స్వామి క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి అలాగనే స్వామివారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నానండి. అలాగనే ఈ స్వామివారి కుటుంబ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు ఈ స్వామివారి దగ్గర ఆశీస్సులు అయితే తీసుకున్నారండి. గుణంలో, దానంలో, ప్రతి దాంట్లో చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి ఇతను. ఇలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఎంత ఆపద సమయంలో అయినా సరే, మనం చెడులో ఉన్నా సరే ఇది కాదని చెప్పేసి మంచి మార్గంలో తీసుకెళ్లే పర్సన్ అండి. అలాంటి పర్సన్ అయ్యప్ప స్వామి వారి మండల దీక్ష తీసుకొని ఒక మంచి మార్గానికి వెళితే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి. నా ఫ్రెండ్ ప్రవీణ్ స్వామిని చూసినప్పుడు నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఉన్నా సరే, ఫ్రెండ్షిప్ లో ఉన్నా సరే, ఇలాంటి ఒక అన్న, ఇలాంటి ఒక తమ్ముడు, ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలని చెప్పేసి రాకురి డైరీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ దాదాపు 55,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీనికంటూ ఒక పునాది వచ్చిందంటే కేవలం ప్రవీణ్ కుమార్ గారు, అలాగనే సురేష్ గారు, వంశీ గారు అండి. కాలికి మెట్టై ఎందివిడై భగవతి శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవి శరణం దేవి శరణం దేవం శరణం కన్యస్వామి పాదం అయ్యప్ప పాదం కన్యస్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం కన్యస్వామి పాదం
అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి మారే అయ్యప్ప మారే అయ్యప్ప మారే స్వామి మారే మల్లింగట్టు శబరిమలెక్కు శబరిమలెక్కు మల్లింగట్టు ఇరుముడిగట్టు శబరిమలెక్కు స్వామి శరణం స్వామి మా నేదనూరు గ్రామం కందుకూరు మండల్ రంగారెడ్డి జిల్లా. మేము 41 రోజు ఈరోజు ముగించుకొని ఇరుముడి పూజ జరిపించుకొని ఈరోజు ఇరుముడి కట్టుకొని శబరిమల బయలుదేరుతున్నాం స్వామి. స్వామి శరణం. ఇక్కడ 80 మంది అయ్యప్పలం ఉన్నాం స్వామి. ఇప్పుడు 2 బస్సులు ఆర్టీసీ బస్సులు తీసుకొని వెళ్తున్నాము. 41 రోజు దీక్ష మండలకాలం దీక్ష చేసుకొని అయ్యప్ప స్వామి పెద్ద పాదం నడుచుకుంటూ చిన్న పాదం నడుచుకుంటూ వెళ్తున్నాం స్వామి. మేము మొత్తం 7 డేస్ టూర్ స్వామి. 7 డేస్లో పోయి వస్తాం స్వామి. స్వామి దర్శనం చేసుకొని అభిషేకం చేసి స్వామికి నెయ్యి అభిషేకం చేసి వస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఓం భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాగు శాస్త్రే తుభ్యం నమో నమః. ఈ యొక్క శ్లోకాన్ని స్వామివారిని ఎవరైతే స్మరిస్తారో సర్వదా రక్షిస్తూ స్వామి మన వెన్నంటే ఉంటూ శబరి యాత్ర మొత్తం ఈ శ్లోకంతో స్వామి శరణఘోషతో స్వామియే శరణమయ్యప్ప శరణఘోషతో స్వామి పాదాలతో స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామియే అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం అనుకుంటూ పెద్ద పాదం చిన్న పాదం నడుచుకుంటూ అయ్యప్ప స్వామి దివ్య దర్శనాన్ని దివ్య సన్నిధికి చేరి దివ్య దర్శనాన్ని మేము చేసుకొని స్వామివారికి కృప పాత్రులు కాగలుగుతాం. స్వామి శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే స్వామియే సర్వపరాధ రక్షకనే అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవతి శరణం దేవి శరణం స్వామియే హరిహర సుతనే ఆపద్ బాంధవనే అనాథనాథనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే జ్యోతి స్వరూపనే మకర జ్యోతియే కాంతమలై వాసనే హరిహర సుతనే విల్లాలి వీరనే వీరమణి కంఠనే ఓం శ్రీ స్వామియే